హలో గైస్, అందరికీ నమస్తే. సో నిన్నటి వీడియోలో మనం ఏంటంటే హిస్టరీ డెఫినేషన్, హిస్టరీని ఆన్ బేసిస్ ఆఫ్ స్క్రిప్ట్ అవైలబిలిటీని బట్టి క్లాసిఫై చేసాము. ఎలా క్లాసిఫై చేసామో చూసాము. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఆన్ బేసిస్ ఆఫ్ టూల్ మేకింగ్, అంటే మెటీరియల్, అంటే వాళ్ళు వాడిన మెటీరియల్, టూల్స్ని తయారు చేయడానికి ఉపయోగించిన మెటీరియల్ని బట్టి హిస్టరీని కొన్ని విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. అదేంటో ఈ వీడియోలో చూద్దాము. ఓకే, సో ఆ టైంలో టూల్స్ తయారు చేయడానికి ఉపయోగించిన మెటీరియల్ని బట్టి హిస్టరీని ఏ విధంగా డివైడ్ చేశారంటే, ఫస్ట్ హిస్టరీ బేస్ ఆఫ్ టూల్ మేకింగ్, మెటీరియల్ దే యూజ్డ్ ఫర్ టూల్ మేకింగ్. ఓకే, సో టూల్స్ తయారు చేయడానికి ఉపయోగించిన మొట్టమొదటి మెటీరియల్ ఏంటంటే స్టోన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. స్టోన్ని యూజ్ చేసి వెపన్స్ తయారు చేసి వాటితో జంతువులను వేటాడి వాటిని ఫుడ్గా స్వీకరించేవారు. ఓకే, సో ఈ పీరియడ్ని మనం స్టోన్ ఏజ్ అని పిలుస్తున్నాము. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి స్టోన్ ఏజ్ హిస్టరీ. దీంట్లో ఫస్ట్ ఫేస్ వచ్చేసి స్టోన్ ఏజ్. రెండవది, సో మానవుడు కనిపెట్టిన ఫస్ట్ మెటల్ ఏంటంటే అది కాపర్ మెటల్. సో కాపర్ని చాల్కో అని అంటారు. ఓకే, చాల్కోలిథిక్ ఏజ్ ఆర్ కాపర్ ఏజ్. ఈ పీరియడ్లో ఏంటంటే కాపర్ని మానవుడు డిస్కవర్ చేయడం జరిగింది. డిస్కవర్ చేసిన తర్వాత వినియోగంలోకి తీసుకొచ్చాడు. సో ఈ పీరియడ్లో కొన్ని ఏరియాస్లో కాపర్ని వినియోగిస్తున్నారు, కొన్ని ఏరియాస్లో కంప్లీట్గా ఓన్లీ స్టోన్స్ని మాత్రమే ఉపయోగిస్తున్నారు. అంటే కొన్ని ప్రాంతాల్లో వెనుకబడి ఉంది, కొన్ని ప్రాంతాల్లో కాపర్ని ఉపయోగిస్తూ ముందుకెళ్ళిపోతున్నారు. సో దీన్ని అందుకనే మనం చాల్కోలిథిక్ అని పిలుస్తున్నాము. చాల్కో అంటే కాపర్, లిథిక్ అంటే స్టోన్. అంటే కొన్ని ప్రాంతాల్లో కాపర్ని మరియు స్టోన్స్, కొన్ని చోట్ల కాపర్ ప్లస్ స్టోన్ రెండు కలిపి వాడేవాళ్ళు, రెండింటిని ఏకంగా యూజ్ చేసేవాళ్ళు. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఐరన్ ఏజ్. ఈ ఐరన్ ఏజ్లో ఏంటంటే ఐరన్ అనేది కనుగొనబడింది. సో మనకు డౌట్ రావచ్చు, సార్ మరి ఐరన్ అప్పుడు లేదా, ఇప్పుడే ఉందా, ఈ పీరియడ్లో ఎందుకు కనుగొనబడింది అని ఒక డౌట్ రావాలి. ఆ రోజుల్లో అంటే కాపర్ ఉండే టైంలో కూడా ఐరన్ ఉంది, కానీ దాన్ని యూజ్ చేయకపోవడానికి గల కారణం ఏంటిదంటే ఐరన్ని మెల్ట్ చేయాలంటే టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ కావాలి. అంటే లైక్ 1000 degrees Celsius పైగా మనం టెంపరేచర్ పెట్టి హీట్ చేయాలి. ఈ ఐరన్ని హీట్ చేయాలంటే అంత ఎక్కువ టెంపరేచర్ కావాలి. అంత టెంపరేచర్ హీట్ చేయాలంటే ఫర్నెస్ కావాలి. అటువంటి ఫర్నెస్ టెక్నాలజీ అనేది ఈ పీరియడ్లో జనాలకు తెలియదు. ఓకే, వీళ్ళకి ఆ అవగాహన లేదు, వాటి గురించి నాలెడ్జ్ లేదు. అంటే ఐరన్ ఉన్నప్పటికీ ఉపయోగంలోకి రాలేదు. సో కాలక్రమేణా టెక్నాలజీ అంటే అంతగానో అంటే టెక్నాలజీ కొంచెం రోజు రోజుకు ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఐరన్ అనేది వినియోగంలోకి వచ్చింది. ఎప్పుడైతే ఐరన్ అనేది వినియోగంలోకి వచ్చిందో ఆ టైంలోనే విస్తృతమైన అర్బనైజేషన్ కానీ అగ్రికల్చర్ ప్రొడక్షన్ కానీ ఇంక్రీజ్ అయ్యింది. అది ఎలా జరిగిందో నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోన్ ఏజ్ అంటే ఏంటి, చాల్కోలిథిక్ ఏజ్ అంటే ఏంటి, చాల్కోలిథిక్ తర్వాత ఐరన్ ఏజ్ ఎందుకు వచ్చింది, సో ఇవన్నీ మనం క్షుణ్ణంగా చూద్దాము. సో ఇంకోటి, ఈ స్టోన్ ఏజ్నే లిథిక్ ఏజ్ అని కూడా పిలుస్తున్నారు. స్టోన్ ఏజ్నే లిథిక్ ఏజ్ అని కూడా పిలుస్తుంటారు. లిథిక్ అంటే స్టోన్. ఓకేనా, సో ఈ మూడింటిని మనం క్షుణ్ణంగా చూద్దాం. ఫస్ట్ స్టోన్ ఏజ్ని డీటెయిల్గా చూద్దాము. స్టోన్ ఏజ్ అంటే ఈ టైం పీరియడ్లో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే కంప్లీట్ స్టోన్ ఏజ్ వచ్చేసి 1.4 million years టు అప్రాక్సిమేట్గా ఒక 3000 BC వరకు ఉందండి. 3000 BC వరకు ఉంది.
దీంట్లో మళ్ళీ 3 డివిజన్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాము. ఈ ఈ పీరియడ్లోనే మళ్ళీ 3 డివిజన్స్ ఉంటాయి. ఓకే, అంటే కంప్లీట్ స్టోన్ ఏజ్ వచ్చేసి 1.4 మిలియన్స్ ఇయర్స్ నుంచి 3000 బీసీ వరకు, మనిషి ఉద్భవించిన కాలం నాటి నుంచి 3000 బీసీ వరకు ఈ స్టోన్ ఏజ్ అనేది జరిగింది. ఓకే, సో ఈ స్టోన్ ఏజ్లో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి పాలియోలిథిక్ అంటారు. పాలియోలిథిక్ ఏజ్. ఈ పాలియోలిథిక్ ఏజ్ని పాత రాతి యుగంగా పిలుస్తుంటారు. పాత రాతి యుగం. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే 1.4 మిలియన్ ఇయర్స్ నుంచి, మనిషి ఉద్భవించిన కాలం నాటి నుంచి, మానవుడు ఎర్లీ మ్యాన్గా ఉద్భవించిన కాలం నాటి నుంచి 10,000 బీసీ వరకు ఉందండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పాలియోలిథిక్ తర్వాత వచ్చింది మీసోలిథిక్ ఏజ్ అంటాము. మీసోలిథిక్నే మైక్రోలిథిక్ అంటాము. మైక్రోలిథిక్ అని అనడానికి గల కారణం ఏంటంటే, మైక్రో అంటే చిన్న రాళ్ళు. సో పాలియోలిథిక్లో ఉపయోగించిన టూల్స్ పెద్ద సైజులో ఉండేవి. తర్వాత కాలక్రమేణా మైక్రోలిథిక్ ఏజ్కి వచ్చేసరికి వాటి సైజుని తగ్గించడం జరిగింది. షార్ప్నెస్ ఇంక్రీజ్ చేసి వాటి సైజుని తగ్గించడం జరిగింది. కాబట్టి వీటిని మైక్రోలిథిక్ ఏజ్ అని పిలుస్తున్నాము. వీటిని మధ్యరాతి యుగం అని కూడా అంటాము. మైక్రోలిథిక్ని మీసోలిథిక్ అంటాము, ప్లస్ తెలుగులో మధ్యరాతి యుగం అని పిలుస్తున్నాము. మధ్యరాతి యుగం. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే 10,000 బీసీ నుంచి 10,000 బీసీ నుంచి 6,000 బీసీ వరకు ఉంటుందండి ఈ పీరియడ్. ఓకేనా. మీసోలిథిక్ వచ్చేసి మీసోలిథిక్ని మైక్రోలిథిక్ అంటాము. మైక్రోలిథిక్ అంటే వీటిని తెలుగులో మధ్యరాతి యుగం అంటాము. మీసో అంటే మధ్యలో ఉండేదాన్ని. ఓకే, నెక్స్ట్ 10,000 ఈ పీరియడ్ అనేది 10,000 బీసీ నుంచి 6,000 బీసీ వరకు ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఈ స్టోన్ ఏజ్లో థర్డ్ ఫేస్ వచ్చేసి నియోలిథిక్. నియో అంటే న్యూ, నియోలిథిక్ ఏజ్ ఆర్ పీరియడ్. ఓకేనా. నియోలిథిక్నే నూతన రాతి యుగం అని పిలుస్తున్నాము. వీటి మూడింట్లో కల్లా నూతన రాతి యుగం అంటే వీటి మూడింట్లో కల్లా కొత్తది కాబట్టి, అంటే రీసెంట్గా జరిగింది కాబట్టి దీన్ని నూతన రాతి యుగం అని పిలుస్తున్నాము. నూతన రాతి యుగం. ఓకేనా. అంటే ఇది మన కాలం నాటి పరిస్థితులు, అంటే ఇది మన కాలంకి దగ్గర ఉంటుంది కాబట్టి నియోలిథిక్ అన్నాం. సో ఈ పాలియోలిథిక్ అనడానికి గల కారణం ఏంటంటే ఈ మూడింట్లో కల్లా పాతది. ఈ సెకండ్ మీసోలిథిక్ అనడానికి గల కారణం ఏంటంటే ఈ మూడింట్లో కల్లా మధ్యలో ఏజ్, ప్లస్ ఈ పీరియడ్లో ఏంటంటే స్టోన్స్ సైజ్ అనేది తగ్గించడం జరిగింది. తగ్గించిన సైజుని మైక్రోలిథిక్స్ అంటాము. సో అందుకని ఈ పీరియడ్ని మైక్రోలిథిక్ పీరియడ్ అని కూడా పిలుస్తున్నాము. తెలుగులో దీన్ని మధ్యరాతి యుగం అంటాము. నెక్స్ట్ ఈ నియోలిథిక్ ఏజ్కి మనకు ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఉందంటే 6,000 BC to 1700 BC. ఓకేనా. పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్. ఫస్ట్ ఫేస్ వచ్చేసి పాలియోలిథిక్ అంటే పాతరాతి యుగం 1.4 మిలియన్ ఇయర్స్ టు 10,000 బీసీ వరకు ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మీసోలిథిక్ వచ్చేసి మీసోలిథిక్ మైక్రోలిథిక్ అంటాము. దీన్ని మధ్యరాతి యుగం అంటారు. 10,000 బీసీ నుంచి 6,000 బీసీ వరకు ఉంటుంది. నియోలిథిక్ ఏజ్ని నూతన రాతి యుగం అంటాము. 6,000 బీసీ నుంచి 1,700 బీసీ వరకు ఉంటుంది. ఇవి దీస్ ఆర్ ద 3 ఫేసెస్ ఆఫ్ స్టోన్ ఏజ్. స్టోన్ ఏజ్లో 3 ఫేసెస్. సో ఈ 3 ఫేసెస్లో మళ్ళీ పాలియోలిథిక్ని డీటెయిల్గా స్టడీ చేద్దాము. ఓకేనా. ఈ పాలియోలిథిక్లో ఎర్త్ ఫామ్ అయినప్పటి నుంచి మానవుడు ఉద్భవించినప్పటి నుంచి 10,000 బీసీ వరకు ఉంటుంది. చాలా డీటెయిల్గా స్టడీ చేద్దాము. నెక్స్ట్ చూద్దాము. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే పాలియోలిథిక్ ఫేస్. దీన్నే పాతరాతి యుగం అని అంటాము. సో ఈ పీరియడ్లో ఏంటంటే
ఎర్త్ అనేది ప్లాస్టోసిన్ ఫేజ్లో ఉంది. ఎర్త్ అనేది ప్లాస్టోసిన్ ఫేజ్లో ఉంది. దీని అర్థం ఏంటంటే 90% ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కవర్డ్ విత్ ఐస్. ఓకే, అంటే ఇప్పుడు ఎర్త్లో 90% ఐసే ఉంది మొత్తం. అంటే 90% ఆఫ్ ఎర్త్ ఈజ్ కవర్డ్ విత్ ఐస్. మిగిలిన 10% వచ్చేసి సర్ఫేస్ ఉండేది, ల్యాండ్ సర్ఫేస్ ఉండేది. సో 10% వచ్చేసి ల్యాండ్ సర్ఫేస్. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఆ టైంలో ఐస్ అనేది ఎక్కువ ఉండే, ల్యాండ్ అనేది తక్కువ ఉన్నది. సో అక్కడక్కడ ల్యాండ్ ఉండే, మిగిలిందంతా ఐస్ ఏజ్ ఉండే. సో ఈ టైంలో ఈ పీరియడ్లో ఏంటంటే టెంపరేచర్ అనేది చాలా కోల్డ్గా ఉండేది. కోల్డ్ అంటే చాలా కొన్ని ప్రాంతాల్లో -°C ఉండేది. ఓకే, -°C ఉండేది టెంపరేచర్. ఓకే, సో టెంపరేచర్ అనేది -°C ఉండడం వల్ల ఆటోమేటిక్గా అంటే చెట్లు కూడా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే టెంపరేచర్ తక్కువ ఉంటుందో అక్కడ అడవి మొలగదు, అంటే చెట్లు పుట్టవు కాబట్టి అడవి ఉండదు. అడవి ఉండకపోతే ఫ్లోరా ఫౌనా కూడా తక్కువ ఉంటుంది. జంతుజాలం వృక్షజాలం కూడా తక్కువ ఉంటుంది. జంతువులు తక్కువ ఉంటాయి, వృక్షాలు తక్కువ ఉంటాయి. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, ఇక్కడ ఈ పీరియడ్లో బతకాలంటే కేవలం మనకున్న ఆక్యుపేషన్ ఒక్కటే, వేటాడడం, వాటిని చంపి తినడం. ఇంకొకటి గ్యాదరింగ్ కూడా ఉంది కానీ అంత మెజారిటీగా లేదు. ఓకే, హంటింగ్ చేసి ఆ భోజనాన్ని స్వీకరించి బతికేవారు. ఓకే, ఈ పీరియడ్లో ఏంటంటే జంతువులను వేటాడి మరియు సేకరణ కూడా ఉండేది కానీ తక్కువ, కంపేర్డ్ టు హంటింగ్తో పోల్చుకుంటే తక్కువ. ఎందుకు సేకరణ తక్కువ అంటే ఈ పీరియడ్లో -°C ఉండేది. వెరీ కోల్డ్ క్లైమేట్ ఉండడం వల్ల ఎర్త్ పైన అడవి అనేది తక్కువ ఉంది. సో అడవి తక్కువ ఉంటే ఆటోమేటిక్గా చెట్లు తక్కువ ఉంటాయి, యానిమల్స్ తక్కువ ఉంటాయి. యానిమల్స్ తక్కువ ఉంటే యాజ్ వి నో దట్. నెక్స్ట్ ఈ పీరియడ్లో మనకున్న రెండు ఆప్షన్స్, ఒకటి హంటింగ్, గ్యాదరింగ్ ఉన్నప్పటికీ తక్కువ. ఓకే, సో హంటింగ్ చేయాలంటే ఎలా ఉండాలి, బలంగా ఉండాలి, గట్టిగా దిట్టంగా ఉండాలి. మగవాళ్ళు బలంగా ఉంటారా, ఆడవాళ్ళు బలంగా ఉంటారా? ఆబ్వియస్గా మగవాళ్ళే బలం. ఫిజికల్గా చూసుకుంటే మగవాళ్ళే బలంగా ఉంటారు. కాబట్టి హంటింగ్ని మగవారు ఎంచుకోవడం జరిగింది. మెన్ చూజన్ హంటింగ్. సో ఓకే, నెక్స్ట్ గ్యాదరింగ్ వచ్చేసి ఆడవారికి అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. ఉంటే గ్యాదరింగ్కి ఉపయోగపడుతుంది. సేకరించడానికి, లైక్ పళ్ళు సేకరించడానికి కానీ, తేనె, కొన్ని పదార్థాలు అట్లాంటివి స్వీకరించడానికి ఉపయోగపడుతుంది. సో ఉమెన్ చూజన్ గ్యాదరింగ్. మగవారు హంటింగ్ ఎంచుకోవడం జరిగింది, ఆడవారు గ్యాదరింగ్ ఎంచుకోవడం జరిగింది. సో చిన్న వయసు అంటే మరి చిన్న వయసు పిల్లలు కాదు, ఒక 15 years 13 years ఈ ఏజ్ పిల్లలు ఈ హంటింగ్ చేయాలంటే వెపన్స్ ఉంటాయి. వెపన్స్ అంటే స్టోన్స్తో తయారు చేసిన వెపన్స్, వాటిని క్యారీ చేసేవారు. చిల్డ్రన్ యూజ్ టు క్యారీ వెపన్స్, క్యారీ టూల్స్ ఆర్ వెపన్స్. ఓకే, సో ఈ పీరియడ్లో మనకున్న మెయిన్ ఆక్యుపేషన్ వచ్చేసి హంటింగ్ అండ్ గ్యాదరింగ్. కాబట్టి ఈ ఎకనామీని హంటింగ్ గ్యాదరింగ్ ఎకనామీ అని పిలుస్తుంటారు. ఓకే, ఈ ఎకనామీని హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఎకనామీ అంటాము. ఎందుకంటే ఈ టైంలో మనిషికి కేవలం ఒకటే, తినడం, పిల్లల్ని కనడం, ఈ రెండు మాత్రమే తెలుసు. అంత మించి ఏం తెలియదు. తినాలి, బతకడానికి కేవలం వారికి ఉన్నది ఒక ఆప్షన్, అదే హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఉన్నప్పటికీ చాలా తక్కువ. ఎందుకంటే అడవి తక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్గా జంతువులు చంపి వేటాడి తినాలి. నెక్స్ట్ ముసలి వాళ్ళు ఉండేవారు. ఓల్డ్ మెన్ ఏం చేసేవారు అంటే పథకాలు రచించేవారు. పథకాలు దేనికి? ప్లాన్స్ అండ్ యానిమల్స్ని హంట్ చేయడానికి ప్లాన్స్ వేసేవారు. ఓకే, సో ఆడవారు హంటింగ్ చేసేవారు, మగవారు హంటింగ్ చేసేవారు, ఆడవారు గ్యాదరింగ్ చేసేవారు. చిల్డ్రన్స్ వెపన్స్ క్యారీ చేసేవారు. ఓల్డ్ మ్యాన్ వచ్చేసి పథకాలు రచించేవారు.